రెగ్యులర్ సాంబార్ కాకుండా పెసరపప్పుతో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ ఎల్లిపాయ సాంబార్ చేసుకోవడానికి ముందుగా ప్రెషర్ కుక్కర్లో పెసరపప్పు వాష్ చేసింది తీసుకొని అందులో పసుపు ఆయిల్ వేసి మెత్తగా ఇలా వీడియోలో చూపించినట్టు ఉడికించుకోవాలి. ఈ ఉడికిన పెసరపప్పుని బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో చింతపండు రసం వేసుకొని అలాగే దానికి తగ్గ సాల్ట్ కూడా వేసి కొన్ని వాటర్ పోసేసి సాంబార్కి రసంకి మధ్యస్థంగా ఉండేటట్టు వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ బాయిల్ అయినంతసేపు తాలింపు వేసేసుకుందాం. తాలింపు కోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి వెల్లుల్లి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కరివేపాకు అలాగే చల్లమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసి మరుగుతున్న పెసరపప్పు సాంబార్లో వేసి సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.